ప్రసన్నల్ మూర్తి గారు, శ్రీపాద శంకర్రావు గారు, రామారావు గారు, సుబ్బారావు గారు, ఏమండి ఇదిగో నేను ఇప్పుడే చెప్తున్నాను, గంటల గంటలు పిలిస్తే నేను మాత్రం ఊరుకునేది లేదు. కట్టే కొట్టే తెచ్చే. అలాగే. సరే, ఇప్పుడు మొత్తం ఎంతమందిని పిలవాలి? దగ్గర దగ్గర 125 మంది. పొద్దుటిచ్చి ఇప్పటి వరకు ఎంతమందిని పిలిచారు? 2. ఇద్దరా? అదేంటండి? అవునోయ్, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అని నేను పిలిచానా? వెంటనే మా ఇంట్లోనూ ఫంక్షన్ ఉంది అని వాళ్ళు నన్ను పిలిచారు. పిలిస్తే పిలిచారు, అంతసేపు ఏంటండి? అంటే ఏ టైము అని అడిగారు. మన టైం అయితే ఏ రోజు అని నేను అడిగితే మన ఫంక్షన్ రోజు అయితే వాళ్ళది కూడా. సరిపోయింది, పోనీ అందరితో ఆపేయచ్చు కదా. సరేనని వదిలితేగా ఆపేద్దామంటే. మీరా ఆయన? ఇద్దరం ఒకరినొకరు ఒకళ్ళ ఫంక్షన్ల గురించి ఒకళ్ళు డౌట్స్ క్లారిఫై చేసుకున్నాం. అందుకే ఇంత టైం పట్టింది. మీ సంగతి నాకు ముందే తెలుసండి. షార్ట్ ఫిల్మ్లో డైలాగ్ లాగా చాలా తర్వాత మాట్లాడతారండి. పిలుపులు పిలిచావా లేదా అన్నట్టు ఉండాలి. నువ్వు చెప్పినట్టే పిలిచానయ్యా. అందుకే ఆయనకు అర్థమయ్యో లేదని మళ్ళీ మళ్ళీ అడిగారు. అడిగిందే మళ్ళీ అడిగారు. పెళ్లి ముహూర్తం ఎప్పుడు అన్నారు, టైం ఎప్పుడు అన్నారు, లేకపోతే ప్లేస్ ఎక్కడ అన్నారు. ఇవన్నీ 1కి 4 సార్లు అడిగేసరికి ఇగో ఎంత లేట్ అయ్యింది. అంత బాగా చెప్పారన్నమాట. తాము నన్ను ఒక్కడే బ్లేమ్ చేస్తే అలాగయ్యా. ఆయన అలాగే మాట్లాడాడు. నేనేం అడిగానో వాటికి ఇంకో 2 వేసి నన్ను అడిగాడు. భోజనాల్లో ఏం ఐటమ్స్, లేకపోతే బ్యాండ్ వాళ్ళని పెట్టారా, లేకపోతే ఇంకొకటి అని ఇంత చేసి ఇగో ప్లేస్ ఎక్కడో తెలుసా? మనదేమో కింద కదా ఫంక్షన్ హాల్లో, వాళ్ళది బయట. బతికించారు. ఫంక్షన్ హాల్లోనే ఈ పక్క మనం, ఆ పక్క వాళ్ళు అనలేదు. సరిపోయింది అని నువ్వు అంటావని నాకు తెలిసయ్యా. 125 మందిని పిలవటానికి ఒక్కళ్ళే అయ్యారా అని నన్ను నువ్వు వాడి పూసుకుంటావని తెలుసు. నేను చెప్పాల్సిన కూడా మీరే చెప్పేశారుగా. అది కాదు, అసలు ఎంతకి కళ్యాణ మండపం తీసుకున్నారు, ఎన్ని గంటల దాకా ఉంటారు, బాజా భజంత్రీలు ఉన్నాయా, పంతులు గారు వస్తున్నారా, లేకపోతే రికార్డ్ ఆడియో టేప్ రికార్డర్ ఏమైనా పెట్టేస్తున్నారా, ఇవన్నీ నన్ను అడిగేసరికి అవన్నిటికీ నేను సంజాయిషి ఇచ్చుకునేసరికి ఇంకో ఎంతసేపు పట్టింది. ఇంకో సరిగ్గా నువ్వు చెప్పినట్టే స్పీడ్గా పిలుద్దాం అనే లోపు నీ నుంచి పిలుపు వచ్చింది. సరిపోయింది. మీరు నాకు ఎక్కడ దొరికారండి బాబు? సంతలో. అదేనో పెళ్లి సంతలో వధూవరుల పరిచయ వేదిక అక్కడ. అబ్బా, నేను అన్నతోటి మీరు చెప్పేది ఒకటి. 2 ఒకటేగా బాబోయ్. మీ కుళ్ళు కామెడీ మీరే భరించలేకపోతున్నా. ముందు చాలా పనులున్నాయండి బాబు. ముందు ఆ పిలుపులు కాస్త ఆవరంపండి. అయినా వాట్సాప్లో పెట్టేశారా ఇన్విటేషన్ కార్డు? పెట్టకే, నిన్నే పెట్టేశాను. అయినా ఒక్కొక్కరికి ఫోన్ చేసి చెప్దామని. ఇంకా కార్డు పెట్టాక చెప్పడం ఎందుకంటే మహాప్రభు? మర్యాదే మర్యాద. అసలు మన వంశం ఏమిటి? మర్యాదగా వంశం. అయినా ఇన్ని రకాలుగా పిలిచినా ఫీల్ అయ్యేవాళ్ళు ఫీల్ అవుతూనే ఉంటారు. మొన్న 4 నెలల క్రితం ఫంక్షన్ చేసాం, గుర్తుందా? అప్పుడు ఒకళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు వాళ్ళ స్వీటీని పిలవలేదనేసి ఎంత ఫీల్ అయ్యారంటే నేను నా బుర్ర ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు. స్వీటీయా? ఎవరండి స్వీటీ? అదే కుటుంబరావు గారు పెంచుకుంటున్న ఒక పిల్ల పేరు. మనుషులు కూడా దిక్కులేదు, జంతువులు కూడా పిలుపులా? అది వాళ్ళ ఇంట్లో మనిషే కదా పాపం. ఎందుకంటే ఆ మాటకు వస్తే ఇగో ఫీల్ అవ్వటం అనేది ఎవరికైనా అది సాధ్యం. అందులో పాపం కుక్క పిల్ల. పైగా వెళ్ళిన తర్వాత ఒకటే ఏడుపుట. ఆ ఏడుపుకి అర్థం తెలుసుకోవడానికి వాళ్ళకి 3 రోజులు పట్టిందిట. ఇదే వేళ మీద ఉంటే. పైగా మరి మనం ఏం చెప్తున్నాం? బంధుమిత్ర సపరివార సమేతంగా మీరందరూ ఇచ్చేయండి, చందన తాంబూలాది మతర్పితీ తీసుకుని వెళ్ళండి అని మనమే కదా రాస్తున్నాం.
రాసేం కదా పిలిచేస్తారా? అదేలే, మన లెక్కలు మనకు ఉంటాయిగా. సరే సరేలేండి, మీతో మాట్లాడుతుంటే తెల్లారిపోతుంది. ముందు ఆ పిలుపు సంగతి చూడండి. తెలుసుగా, కట్టే కొట్టే తెచ్చే. ఇంకా నాకు తెలుసులే, నువ్వేం చెప్పక్కర్లేదు అంత ఎక్కువగా. హలో మూర్తి గారు, కట్టే కొట్టే తెచ్చే. ఏమిటండి ఏం చెప్తున్నారు? ఓ, మా ఇంట్లో కట్టే, మీ ఇంట్లో కొట్టే, వాళ్ళ ఇంట్లో తెచ్చే. బాబోయ్ ఏమండి? అంత గట్టిగా అరుస్తాను ఎందుగా? ఇప్పుడు ఏమైందని? నువ్వు చెప్పినట్టేగా చెప్పాను. పైగా అర్థమయ్యేట్టు మా ఇంట్లో వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు, పక్కింట్లో వాళ్ళకి అని చెప్పానుగా. బాబు ఆ పిలుపు ఏవో నేను పిలుచుకుంటాను కానీ ఆ పసుపు కుంకం ఆడించుకురండి. మరి మీ వారు ఏరి అని చెప్తే ఏం చెప్తావు? బయట ఉన్నారు అని చెప్తాను. నేను బయట ఉండడం ఏమిటే? అబ్బా, ఆయన పని మీద బయటికి వెళ్ళారు, ఆయన తరపు నేను పిలుస్తాను అని చెప్తున్నాను. ఓ అది సరే. ఇగో, నేను నీ మొగుణ్ణని, నువ్వు నా భార్యవని వాళ్ళకి అర్థమయ్యేటట్టు మాత్రం చెప్పే. ఇదిగో మీకు ఒక నమస్కారం అర్జెంటుగా అక్కడ పెట్టాను, అవి ఆడించుకోండి. ఏమిటండి అలా పదే పదే ఎందుకు అనుకుంటున్నారు? అబ్బా, మర్చిపోతానని. అయినా అన్నీ నీకే కావాల్సింది. హఠవిధి.